హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశ్వతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెల్లుల్లితో ఒక గ్రేవీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు ఈ గ్రేవీని మీరు ట్రై చేసి చూడొచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీని మనం చపాతీతో తీసుకున్నా, రైస్‌తో తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ గ్రేవీని తయారు చేయడం కోసం ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను వేసి అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మిరియాలను కూడా వేసి దోరగా వేయించుకోండి. ఇలా బాగా వేగాక ఇందులో ఒక పావు స్పూన్ వరకు మెంతులను కూడా వేసి అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను ఇలా వేసుకొని అన్నిటినీ కలిపి వేయించుకోండి. దీనితో పాటుగా కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. ఇలా అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. దీంట్లో ఒక పెద్ద సైజు టమాటాను కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రేవీని ప్రిపేర్ చేయటం కోసం ఇలా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనెను వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా మినపప్పు అన్నీ వేసి దోరగా వేయించుకోండి. ఇలా బాగా వేగాక ఒక 3 పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని ఇలా తొక్క ఒలిచి వేసుకోండి. దాంతో పాటుగా ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోండి. అందులోనే కరివేపాకును కూడా వేసి ఇలా దోరగా వేయించుకోండి. ఇలా బాగా వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసి ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి అన్నిటిని మిక్స్ చేసుకోండి. మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోండి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజంత చింతపండును ముందుగానే నానబెట్టి ఇలా రసం తీసుకొని యాడ్ చేసుకోండి. దీనితో పాటుగా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లను కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా బాగా నూనె పైకి తేలాక పక్కకు దించేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే గార్లిక్ కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం విశ్వతాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.